హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ ఫుడీస్. ఇవాళ అయితే జిలేబీ, ఇన్స్టెంట్ జిలేబీ చేస్తున్నానండి. ముందుగా అయితే ఒక కప్పు మైదా వేసుకొని 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చిటికెడు సాఫ్రాన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. వేసుకోకపోయినా పర్వాలేదు, ఇది ఉట్టి చాయిస్ మాత్రమే. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఆ మిశ్రమం మొత్తంని నేను చూపించే కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మొత్తం వాటర్ మీరు వేసి ఒకటేసారి పిండి కలిపేయొచ్చుగా అంటారండి. నేను చూపించే కన్సిస్టెన్సీలో అయితే మెత్తగా అయితే రాదు, ఉండలు ఉండలుగా అయితే పిండి అనేది ఉంటుంది. అప్పుడు జిలేబీ అనేది బాగోదు టేస్ట్. దాని తర్వాత చేసుకోబోయే ముందు ఒక చిటికెడు వంట సోడా వేసుకుని దాని మీద నిమ్మకాయ వేసుకొని కలిపేసుకోవాలి ఆ పిండిలో. దాని తర్వాత పాకం అయితే చేసుకుందాం. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత బెల్లం కరగడానికి కొన్ని వాటర్ వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకున్న తర్వాత ఒక 2-3 యాలకులు వేసుకోవాలి. ఫుడ్ కలర్ చాయిస్ ఎందుకన్నానంటే తెలుసా అండి, బెల్లంలో ఆల్రెడీ కలర్ ఉంటుంది కదా, వేసుకోకపోయినా పర్వాలేదు. బెల్లం గడ్డ కట్టకుండా ఉండడానికి ఒక నిమ్మకాయ అనేది వేసుకోవాలి, అరదబ్బ. దాని తర్వాత జిలేబీలు అనేవి ఆయిల్లో వేసుకొని మనకు నచ్చిన షేప్లో, అంటే మనకు వచ్చిన షేప్లో వేసుకోవాలండి. నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి అన్ని షేప్స్ ఒకేలా రాలేదు, బట్ జిలేబీ అనేది టేస్ట్గా ఉంది. దాని తర్వాత అవి ఆయిల్లో నుంచి తీసి పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. జిలేబీ అనేది ఆయిల్లో తీసేయగానే వేసుకోవాలి, అప్పుడే పాకం అనేది జిలేబీలుగా పడుతుంది. అలాగే అన్ని జిలేబీలు చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకొని తింటే జిలేబీ అనేది సూపర్గా ఉంటాయి. మీరు ఇప్పుడు నైట్ పిండి కలుపుకొని పొద్దున్న చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.